ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క ఎన్నో సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ రోజైతే మనందరి కోసం బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, తాకను అని అనకుండా ఒక్కసారి ఈ కొబ్బరికాయ తాకి చూడు తల్లి, నీ భవిష్యత్తు గురించి ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. విన్నావు అంటే ఎంతో ఆనందపడతావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ కొబ్బరి బొండం తాకండి. ఇంక మన బాబాగారు ఏమంటున్నారంటే, కొబ్బరికాయ తాకిన నా బిడ్డ మనసు ఎంతో సున్నితమైనది. ఎప్పుడూ కూడా నలుగురికి సహాయం చెయ్యాలి అని అనుకుంటుంది. ఎవరు ఏది అడిగినా సరే కాదు లేదు అని అనకుండా ఇస్తావు తల్లి నువ్వు. అందుకు నిదర్శనం నేనేనమ్మా. ఎలానో చెప్పనా తల్లి? వరకు నేను నీ ఇంటికి చాలాసార్లు వచ్చాను. నీ ప్రవర్తనను నేను గమనించాను తల్లి. నీ ప్రవర్తన చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు నీ ఇంటికే కాదు, మరికొంతమంది ఇళ్ళకు కూడా వెళ్ళాను తల్లి. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా నాకు నిరాశే కలిగిందమ్మా. చివరికి మీ ఇంటికి రాగానే నాకు ఎక్కడ లేని ఆనందం కలిగింది తల్లి. ఎందుకో తెలుసా? కాదు లేదు అని అనకుండా నువ్వు నాకు సాయం చేశావు, నా ఆకలి తీర్చావు తల్లి. అలాంటి నీకు ఒక విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి. కాదనకుండా నేను చెప్పే ఈ చిన్న పని చేయి తల్లి. నీ ఇంటి ప్రాంగణంలో ఒక చిన్న అరటి చెట్టు నాటు. ఎందుకంటే అలా చేయటం వలన నీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే చెరుకు గెడ కూడా పెంచు తల్లి. చెరుకు పెంచటం వలన నీ జీవితం తియ్యదనంగా మారుతుందమ్మా. శుభాలు కలుగుతాయి. విషయాలను అస్సలు మర్చిపోవద్దు తల్లి. నీకు ఇంకొక విషయం చెప్పాలమ్మా. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నీ ముఖంలో ఏదో నిరాశ నాకు కనిపించింది. అది నేను గమనించాను. అస్సలు బాధపడకు తల్లి. ఆ బాధ త్వరలోనే తొలగిపోతుంది. ఇక నీ దిగులు అనేది అనవసరం. నీ సమస్య తీరే సమయం ఆసన్నమైంది బిడ్డ. ఈ కొబ్బరిబొండం తాకిన నీవు దానిలో ఉన్న నీళ్ల వలె ఎంతో పవిత్రమైన దానివి తల్లి నువ్వు. అలాంటి నీకు కష్టాలు రానిస్తానా తల్లి? నిన్ను వెంటాడుతున్న సమస్యలను నేను తొలగిస్తానులే. కొంచెం ఓపికగా ఉండు. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుందమ్మా. ఇక ఏ పని మొదలుపెట్టినా సరే అందులో విజయం అనేదే వస్తుంది. నీ కుటుంబంలో ఆదాయం కూడా పెరుగుతుంది తల్లి. త్వరలోనే నా షిరిడీ వచ్చి నన్ను దర్శించుకుంటావు. అనుకోని అతిథి ద్వారా నీకు సహాయం అందుతుంది తల్లి. నీకు ఒక గుర్తింపు వస్తుంది. ఎవరైతే నిన్ను అవమానించారో వారే నీ దగ్గరికి వచ్చి సాయం కోరుతారమ్మా. ఇకపై నువ్వు తాకిందల్లా బంగారం కాబోతుందమ్మా. నా విభూతిని ప్రతినిత్యం నీ నుదిటి మీద పెట్టుకో. అంతా కూడా మంచే జరుగుతుంది. నేను నీ ఇంట కొలువుండి అద్భుతం జరిపిస్తానమ్మా. కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండమ్మా. కొన్ని చోట్ల మౌనం పఠించు. అంతా మంచే జరుగుతుంది. నేను చెప్పినట్లు చేయి తల్లి. నేను చెప్పిన నియమాలను ఖచ్చితంగా పాటించు. నేను చెప్పినట్లే జరుగుతుంది తల్లి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా. అయితే మన బాబాగారు అంటున్నారండి, ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ సందేశం కొంతమంది భక్తులకు మాత్రమే చెప్పారండి. అందరికీ తెలుసు కదండి, బాబాగారు ఏదో ఒక రూపంలో తన భక్తులు ఇంటికి వెళుతూ ఉంటారు అని. మరి ఆ మహానుభావుడు మన ఇంటికి ఎప్పుడు వస్తాడో, మన ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతాడో మనకు తెలియదు కదండి. క్షణమైనా కావచ్చు, మన మనసు బాధలో ఉన్నప్పుడు కావచ్చు,
లేదంటే కసురుకునే టైంలోనైనా కావచ్చు. నండి బాబాగారు అంటారు, మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే, ఎటువంటి అతిథి వచ్చినా సరే వారిని ప్రేమగా పలకరించండి. ఒకవేళ వారు కోరిన సహాయం మీ దగ్గర లేకపోతే సున్నితంగా చెప్పండి అని అయితే మన బాబాగారు చెబుతూ ఉంటారు కదండి. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ రూపంలో ఏదో ఒకరోజు మన బాబాగారు కూడా రావచ్చు. కాబట్టి వాళ్ళని మనం కసురుకుంటే ఎలా చెప్పండి? సున్నితంగా తిరస్కరిస్తే తిరస్కరించినా సరే బాబాగారు సంతోషంగా వెళ్ళిపోతారు. మన బాబాగారు చెబుతూ ఉంటారండి. మన ఇంటికి ఏ అతిథి వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఆప్యాయంగా పలకరించండి. ఒకవేళ వారి కోరిన సహాయం మీ దగ్గర లేకపోతే సున్నితంగా తిరస్కరించండి అని. దానికి కారణం ఇప్పుడు చెప్పాను కదా, అదే. ఆ విధంగా బాబాగారు మారువేషంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నిరాశే ఎదురైందంటండి. మరి కొంతమంది భక్తులైతే బాబాని ఆప్యాయంగా పలకరించారంటండి. బాబాగారు చాలా సంతోషించారంట ఫ్రెండ్స్. దానికోసమే బాబాగారు ఈ సందేశం చెబుతున్నారండి. తల్లి, నువ్వు నన్ను ఆప్యాయంగా పిలిచి నా ఆకలి అనేది తీర్చావు. ఆ సమయంలో నీ కళ్ళల్లో నిరాశ అనేది చూశానమ్మా. ఖచ్చితంగా ఆ నిరాశను నేను పోగొడతాను. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు చెప్పారండి. ఎవరైతే తన భక్తులు ఆప్యాయంగా ఆదరణ చూపించారో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఈ సందేశాన్ని ఇచ్చారండి. వారు ఎప్పుడూ కూడా ఎవరికీ భయపడవలసిన అవసరం లేదండి. ఖచ్చితంగా వారికైతే ఒక మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు అని. వారి కళ్ళల్లో చూసిన దిగులు ఏదైతే ఉందో దిగులును కూడా తుంచేస్తాను అని అయితే మన బాబాగారు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అదే విధంగా వాళ్ళకి ఒక చిన్న సూచన అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటి ప్రాంగణంలో ఒక చిన్న అరటి మొక్క అనేది వేసుకోమంటున్నారు. అలాగే చెరుకు గెడ అనేది పెంచుకోమంటున్నారు. వాటి ద్వారా మన ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని అయితే మన బాబాగారు ఈ సందేశం ద్వారా మనకి తెలియజేస్తున్నారండి. కనుక ఫ్రెండ్స్, మన బాబాగారు చెప్పిన సూచనల ప్రకారం మనం తప్పకుండా పాటిద్దామండి. మీరు చూస్తూనే ఉంటున్నారండి, ప్రతి ఇంటి దగ్గర కూడా చెరుకు గడ పెంచుతున్నారు. తప్పకుండా పెంచండి ఫ్రెండ్స్, అది శుభప్రదం అండి. అలాగే అరటి మొక్క కూడా చాలా మంచిదండి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైతే కోపిష్ఠులుగా ఉన్నారో, కోపాన్ని పక్కవారి మీద చూపిస్తున్నారో వారంతా ఇకనైనా కోపాన్ని తగ్గించుకుని పక్కవారిని ఆప్యాయంగా పలకరించడం నేర్చుకోండి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. వారు అందరికీ ఎన్నో అవకాశాలు ఇస్తారండి. మీకు కూడా తప్పకుండా బాబాని ఆహ్వానించుకోవటానికి మరొక అవకాశం అయితే తప్పకుండా ఇస్తారండి. ఈసారైనా బాబాగారిని ఆప్యాయంగా ఆహ్వానించుకుని ఆయనకి ఆతిథ్యం ఇచ్చే అదృష్టాన్ని మనం పొందుదామండి. మరి బాబా పాదం మోపిన చోట పావనమవుతుంది కదండి. అంతటి అదృష్టాన్ని మనం అందరం కూడా పొందాలి అని ఆ బాబాగారిని కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.